హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. సో నా డే ఇన్ మై లైఫ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే 5:30కి లేచి వాకిలు ఊడిసి ముగ్గు అయితే పెట్టాను. తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చామన్నమాట. సో ఈరోజు దేవర్ష్కి ఒక్కడికే లంచ్ బాక్స్ అయితే పెట్టేది. హన్స్కి అయితే ఉపవాసం ఉందామని చెప్పింది. సో అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే వాడికి పుట్టు అయితే చేస్తున్నానన్నమాట. ఈ పుట్టు ఎలా చేయాలంటే ఈ పుట్టు పౌడర్ అని చెప్పి సూపర్ మార్కెట్లో అయితే దొరికిద్ది అనమాట. సో నేను అదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం తీసుకొని ఇలాగా కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి పొడి పొడిగా అయితే కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఈ పుట్టు చేసే గిన్నె ఉందన్నమాట నా దగ్గర. సో అందులో కొంచెం కొబ్బరి తురుము అలాగా ఈ పుట్టు పౌడర్ కూడా యాడ్ చేసి కుక్కర్ పెట్టి విసిల్ తీసేసిన తర్వాత ఈ పుట్టు గిన్నె ఉంది కదా, అది మనం అందులో పెడితే చాలు. పెట్టి అందులో నుంచి మనకి ఆవిరి వస్తుంది. ఒక 5 మినిట్స్ చాలు. ఇది అయితే మనకి ఉడికిపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో దేవర్ష్కి అయితే నేను అదే బెల్లం పౌడర్ వేసి ఇచ్చానన్నమాట. వాడికి బాగా ఇష్టం. అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు లంచ్కి కూడా వాడికి పుట్టే పంపించాను. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఎవరు కూడా లంచ్ అయితే చేయరు కాబట్టి ఇంకా రైస్ అయితే పెట్టలేదన్నమాట. ఇంకా దేవర్ష్ హన్సిక కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. నేను ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసి మాప్ పెట్టేసిన తర్వాత అండ్లంతా కూడా తోమేసి ఇక్కడ టెర్రస్ పైకి వచ్చానన్నమాట. ఇంకా దీపారాధన చేసుకోవాలి. ఇంకా పువ్వుల కోసం అని చెప్పి టెర్రస్ పైకి వచ్చాను. ఇక్కడ పూలు అయితే చాలా పూసిందండి. మందార పూలు అలాగా మల్లె పూలు కూడా చాలా వస్తున్నాయి. సో ఇంకా పువ్వులందరూ కోసుకున్నాను. చూసారు ఎంత పువ్వులు వచ్చినాయో. రోజు నాకు దీపారాధన చేయడానికి పువ్వులు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా పువ్వులన్నీ తీసుకొని కిందకైతే వెళ్ళిపోయానండి. ఇంక కిందకి వచ్చిన తర్వాత ఫస్ట్ బయట తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేసేసాను. చేసిన తర్వాత ఇంట్లో అయితే ఇక్కడ దీపారాధన చేస్తున్నానండి. చేసి ఇంకా దేవుడికి హారతి కూడా ఇచ్చేసాను. ఇంకా కొంచెం ఈరోజు బయటికి వెళ్ళేది ఉంటే గుడికి వెళ్దామని అనుకుంటున్నాను. అలాగే గుడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న షాపింగ్ కూడా ఉందన్నమాట. సో ఇంకా గుడికి అని చెప్పి బయలుదేరానమాట. గుడికి అయితే వచ్చేసామండి. ఈ గుడి పేరు వచ్చేసి సింగపెరుమాళ్ కోయిల్ అని చెప్తారు ఇక్కడ తమిళనాడులో. ఈ ఊరి పేరు కూడా అదే సింగపెరుమాళ్ కోయిల్ అని చెప్తారండి. సో మేము ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళు, అంటే రెండుకు ఉండేటప్పుడు ఈ ఊరిలోనే ఉండేవాళ్ళు. తర్వాత సొంతిల్లు తీసుకొని ఆ ఊరు వెళ్ళిపోయానన్నమాట. సో అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మేము సాటర్డే ఇక్కడికి వచ్చేదన్నమాట. సో గుడి అంతా కూడా చాలా చాలా బాగుండేది. ఇక్కడ మొత్తం కొండ అనమాట. ఇదంతా కూడా కొండేనండి. కొండ లోపల గుడి అండ. అక్కడ స్వామివారి వెలిసిందని చెప్తారు. చాలా బాగుంటుంది. ఇంకా గుడి లోపల దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేమైతే బయటికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మండే కాబట్టి ఈరోజు అంత రష్గా ఏం లేదు. సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటుంది. రోడ్డు దాకా జనాలు క్యూ అయితే నించుంటారనమాట. అస్సలు మార్నింగ్ వస్తే మనం ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళేసరికి అంత రష్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామియే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మేము దర్శనం కూడా అంతా అయిపోయిన తర్వాత గుడి చుట్టూరు ప్రదర్శనం అయితే చేశాము. ఇక్కడ చూసారా చిన్న వెంకటేశ్వర స్వామి ఒక చిన్న విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూసావా చెట్టుకి అయితే ఇలాగా ఉయ్యాల తొట్లు అలాగా పేపర్లో కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అదంతా కూడా రాసి ఇక్కడ ఈ చెట్టుకి అయితే కడతారనమాట. అక్కడ దీపాలు కూడా మనం పెట్టవచ్చు. అలాగే ఈ మెట్లకి అంతా కూడా కోరికలు నెరవేరిన వాళ్ళు పసుపు రాసి కుంకుమ అయితే పెడతారనమాట. చాలా బాగుంటుంది. మేము అప్పుడప్పుడు వచ్చేదాన్ని ఈ గుడికి. చాలా చాలా బాగుండేది. ఇక్కడ కింద అయితే లక్ష్మీ నరసింహస్వామి అంటే విగ్రహం కూడా ఉందండి. కిందకి మనం వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇంకా కొబ్బరికాయ కొట్టారు కదా మా వారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత తనమైతే కొంచెం తీసుకున్నాను. నాకు కూడా ఇచ్చిందనమాట. గవుకనే తినేసానమాట. అంటే ఉపవాసం ఉన్నమాట. ఇతల మర్చిపోయి పర్వాలేదు ప్రసాదమే కదా అని చెప్పి ఎలాగోనే ఇంకా అలాగ చిన్న ముక్క అయితే తీసుకున్నానమాట. ఇంకా ఇక్కడికి వచ్చి చిన్న పీఠం అయితే తీసుకున్నాను. అప్పుడు నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే కొన్నాం కదా. సో లక్ష్మీదేవికి
పీఠం లేదు. నేను చిన్న గిన్నెలో అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నాననమాట. సో, అందుకనని చెప్పి లక్ష్మీదేవి కోసం అది ఆ పీట అయితే తీసుకున్నాను. ఇక్కడ దారిలో అయితే శివుడి గుడి కూడా ఉందనమాట. సో, ఆ శివుడి గుడిలో కూడా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చామనమాట. ఇక్కడ డీమార్ట్‌కి అయితే వచ్చాననమాట. డీమార్ట్‌లో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాను. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా! ఇప్పుడైతే ఆఫ్టర్‌నూన్ 2:00 అయిందనమాట. సో, చాలా టయర్డ్‌గా ఉందనమాట. మా వారైతే సరే జ్యూస్ ఏమైనా తాగుద్దామని చెప్పారు. సో, అందుకని ఇక్కడ ఆగి జ్యూస్ అయితే తీసుకున్నాననమాట. అలాగే జ్యూస్ అవంతా తాగేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడైతే టైం అయితే 5:00 అయింది. ఈవినింగ్ 5 అయిందనమాట. ఇంక పిల్లలు స్కూల్లో నుంచి వచ్చిందనమాట. హన్స్‌కి అయితే పొద్దున్నుంచి అసలు ఏమీ తినలేదు. తనైతే ఉపవాసం అయితే చాలా గట్టిగా చేస్తుందనమాట. వాటర్ కూడా తీసుకోదు. ఎప్పుడైనా దాహం వేస్తే కొంచెం వాటర్ అయితే తీసుకుంటది కానీ అసలు ఏమి జ్యూస్ కూడా తాగదు. మేమైతే తనకి డబ్బులిచ్చి పంపిస్తాను. క్యాంటీన్ నుంచి జ్యూస్ కానీ ఏదైనా తీసుకొని తాగమ్మా, అలా ఉండకూడదు, నీరసం వస్తాయి అని చెప్పి అస్సలు తాగదనమాట. తను గట్టిగా చేస్తుంది ఉపవాసం మాత్రం చేస్తే. సో, ఇంకా డీమార్ట్‌లో నుంచి తీసుకొచ్చిన అవన్నీ ఉన్నాయి కదా! అంతా సదరడానికి నాకు కొంచెం హెల్ప్ చేస్తుందనమాట ఇక్కడ. ఇంకా అంతా కూడా నేను హన్సిక కలిపి ఇదంతా కూడా ఇక్కడ సదిరేసి ఎక్కడ వాటి ప్లేస్‌లో అదైతే పెట్టేస్తున్నాననమాట ఇక్కడ. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా కుక్ చేసుకోవాలి. సో, తనకైతే హన్సిక ఇంకా ఎంతసేపు ఉంటది, చిన్నపిల్ల కదా! సో, ఇంక ఇదంతా కొంచెం ఫాస్ట్‌గా సదిరేసి వంట అయితే చేసిన తర్వాత దీపారాధన చేయాలి. సో, ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిందంతా కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజైతే కుకింగ్‌కైతే నేను పచ్చడి అయితే చేస్తున్నాను. ఎప్పుడు చూసినా పచ్చడి చేస్తారని అనుకోకండి. ఎందుకంటే మా ఇంట్లో కంపల్సరీ పచ్చడి అయితే ఉండాలి. ఏదో ఒక పచ్చడి కంపల్సరీ ఉండాలి. హన్సిక్కి అంత ఇష్టమనమాట పచ్చడి అంటే. సో, పచ్చడితోనే మొత్తం అన్నం అయితే తినిద్దనమాట. హన్సికను వాళ్ళ డాడీ కూడా ఇద్దరు కూడా పచ్చడి అంటే అంత ఇష్టమనమాట. నేను ఈరోజు తెల్ల వంకాయతో పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ తెల్ల వంకాయ అయితే చెట్టుకు కాసిన వంకాయ అండి. సో, చాలా ఉన్నాయన్నమాట. సో, అదైతే ఈరోజు పచ్చడి అయితే చేస్తున్నాను. అలాగా గుత్తి వంకాయ కూర కూడా చేశాను. గుత్తి వంకాయ మసాలా కూర కూడా చేశాననమాట. సో, గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ షార్ట్‌లో అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ విజిట్ చేస్తే షార్ట్‌లో వీడియో ఉందనమాట, మీరు చూడొచ్చు. సో, ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ. మీకు అందరికీ తెలుసు కదా టమాటా వంకాయ పచ్చడి ఎలా చేస్తానో. అందుకనే నేను మొత్తం ప్రాపర్‌గా అయితే చూపియలేదు, డీటెయిల్‌గా చూపియలేదు అండి. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. సో, ఇంకా అదంతా కూడా ఇక్కడ ఫ్రిడ్జ్‌లో అయితే సదిరేస్తున్నానండి. ఇంకా అదంతా కూడా సదిరేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే ఇంట్లో చేశానన్నమాట. ఇప్పుడు టైం అయితే ఇక్కడ 7:30 అలాగ అవుతుందండి. ఇంకా హన్సిక అయితే మార్నింగ్ నుంచి పాపం ఏమీ తినలేదు కదా! అలసిపోయి ఉండేది. సో, ఇంకా తొందరగా అన్నం అయితే పెట్టేస్తామని చెప్పి ఇక్కడ అదంతా కూడా సదిరేస్తున్నానండి. ఈవినింగ్ అయితే 10:00 అయితే మూవీకెళ్దామని అనుకుంటున్నాను. అంటే మా ఫ్రెండ్ వాళ్ళైతే ఫోన్ చేసి చెప్పారంట. వాళ్ళైతే మూవీకెళ్తున్నాము అని చెప్పి వస్తారని చెప్పి అడిగితే, సరే వెళ్దామని చెప్పి మా వారు కూడా సరే మూవీకైతే వెళ్దామన్నారు. ఇంకా అందుకనే భోజనం చేసిన తర్వాత వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా భోజనం తీసుకొచ్చి ఇక్కడ అందరం కలిసి కింద అయితే కూర్చొని మూ ప్రోగ్రామ్ ఏదో వస్తుంది టీవీలో. సో, అదైతే చూసుకొని ఇక్కడ అన్నమైతే తింటున్నామండి.
ఇప్పుడు టైం అయితే 8:30 అయ్యిందండి. నేను ఇడ్లీకి పప్పు నానబెట్టాననమాట. సో, అదైతే ఇప్పుడే రుబ్బాననమాట. రుబ్బి ఇంకా ఇడ్లీకి పిండి అయితే కలుపుతున్నానండి. రవ్వ అయితే కలుపుతున్నాననమాట. ఇంకా పిండి అయితే అంతా కూడా కలిపిన తర్వాత మూత పెట్టేసి నేను ఇడ్లీ పిండి నైట్ ఒకవేళ కలిపితే బయటే పెడతాను. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టనండి. మనకి బయట పెట్టినా కూడా చాలా అంటే వాతావరణం కూడా చల్లగా ఉంది కదా! సో, అంత పుల్లగా ఏం అవ్వదనమాట. సో, అందుకనే బయట అయితే పెట్టాననమాట. ఇప్పుడైతే మూవీ కోసం అయితే రెడీ అయిపోయాననమాట. 10:30కి అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతది. సో, అందుకని ఇంకా మేము రెడీ అయ్యి మూవీకైతే వెళ్ళిపోతున్నాననమాట. ఇక్కడ మా ఊర్లోనే మాకు దగ్గరలోనే కొత్తగా ఒక మాల్ అయితే ఓపెన్ చేశారనమాట. ఎంబీఆర్ మాల్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు. సో, అందులోకైతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. సరే థియేటర్ ఎలాగుంటది కదా అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చామనమాట యాక్చువల్లీ. సో, ఇంకా లోపలికైతే వెళ్తున్నామనమాట. మూవీ నేమ్ వచ్చేసి 'ద గర్ల్ ఫ్రెండ్' అనమాట. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఒక్క వుమను, గర్ల్స్ ఈ మూవీకి చాలా కనెక్ట్ అవుతదనమాట. ఇప్పుడున్న జనరేషన్ గర్ల్స్ అందరూ గూడా ఈ మూవీ చూడాల్సిందే. చాలా బాగుండి వాళ్ళు నేర్చుకోవాల్సిందే చాలా ఉన్నాయన్నమాట ఈ మూవీలో. అలాగా ప్రతి ఒక్క వుమన్ గూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒకటి ఈ ఈ మూవీలో వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. అంత బాగుంది మూవీ. మీరెవరైనా చూడకపోతే తప్పకుండా ఈ మూవీ మాత్రం చూడండి. చాలా బాగుంది మూవీ అయితే. సో, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో, ఈ వీడియో ఇంతేనండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఇక్కడే ఆపేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ వేయండి. అలాగే మన ఛానల్‌లో కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.